గిడ్డు ఈశ్వరి, లేకపోతే గనక అతను ఎవరు మండపేట యోగేశ్వరరావు, లేకపోతే గనక అట్లాంటి వాళ్ళని అక్కడ ఎవరు మార్చారు బేసిక్ గా సీట్లు? దాంట్లో తను మార్చుకున్నాడు. లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి విశాఖపట్నం అభ్యర్థిని తీసి తన అల్లుడికి బాలయ్యకి అల్లుడికి ఇవ్వడం అనేది తను చేసుకున్నాడు. అప్పుడు వచ్చేదానికి ఎవరిది బాధ్యత అవుతుంది? బేసిక్ గా పొత్తుల ఏరియాల్లో రాలేదంటే ఒక అనపర్తి దాని గురించి మాట్లాడచ్చు, అంతేగాని మిగతా చోట్ల ఏం మాట్లాడతారు? మిగతా చోట్ల ఎక్కడా లేదే పొత్తులు గొడవల వల్ల అందులో. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది? పెందుర్తి ఉంది, ఆయన బండారు సత్యనారాయణమూర్తికి వస్తుందని అనుకుంటున్నారు. అక్కడేం గొడవ చేయట్లేదు, బండారు సత్యనారాయణమూర్తి సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ఆయన కొంచెం అలక మీద అలకలు వేరు, అలకల్ని నేను ఎప్పుడు పట్టించుకోను, ఎందుకంటే జనసేనోడైనా అలగచ్చు, అది వేరు. బేసిక్ గా గొడవ చేయట్లా ఇక్కడ. అట్లా కాదు కదా, గొడవ చేస్తున్నది తెలుగుదేశం సొంత సీట్లను. తెలుగుదేశం అభ్యర్థులు ఉత్తరాంధ్రలో 5-6 విజయనగరం కావచ్చు, మేసాల గీత ఇట్లాగ ఉన్నారు కదా, మాడుగులు ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి తెలుగుదేశం సీట్లలో గొడవ ఎక్కువ అవుతుంది తప్పించి వేరే సీట్లలో దాంట్లో పెద్ద ఇష్యూ కావా?